కిషన్ రెడ్డి, సుబ్బారెడ్డి అండ్ సుభాష్ గత 2 ఏళ్ళు తెలుసండి. వెరీ నైస్ పీపుల్ అండ్ గుడ్ ఫ్రెండ్స్. అట్లాగే నరేష్ గారు కానీ, సుధీర్ నాకు ఈ మధ్య తెలిసింది. సుధీర్ వాళ్ళ పెద్దనాన్న గారు నాకు మంచి ఫ్రెండ్. ఐ డోంట్ నో యువర్, నాకు మొన్న విజయవాడలో చెప్తున్నారు వాళ్ళు. సో ఆడు మగాడ్రా బుజ్జి చాలా పవర్ఫుల్ టైటిల్. అయితే ఆలోచిస్తే దీనిలో ఏదో చిన్న తిరకాసు ఉన్నట్టు అనిపిస్తుంది. ఆడు అంటేనే మగాడని అర్థం. మళ్ళీ మగాడు ఎందుకండి, ఆడు అంటే సరిపోతుంది కదా అనిపించింది. సరే పక్కనే ఉంది, బుజ్జితోనే కదా చెప్తున్నాడు, బుజ్జి అండం ఎందుకు, ఆడు అనొచ్చు కదా అని అనిపించింది. అట్లాగే మళ్ళీ ఆడి గురించే కదా చెప్తున్నాడు, మళ్ళీ ఆడెందుకు అనిపించింది. ప్రొడ్యూసర్స్ ఇద్దరు చాలా మంచి వాళ్ళండి. వాళ్ళ డిక్షనరీలో నో అన్న పదం లేదు. చాలా కాంప్రమైజ్ అవ్వకుండా చాలా మంచిగా చేస్తారు. సో వాళ్ళకి మంచి హిట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇందాక పాటలు చూసాం మనం, అందులో సుధీర్ గారి డెడికేషన్, హార్డ్ వర్క్ క్లియర్గా కనపడుతుంది. మంచి ఆర్టిస్టులు ఉంటే ఒక సినిమా హిట్ అవుతుంది ఖచ్చితంగా. దాంతో మంచి మ్యూజిక్ తోడైతే ఒక మ్యూజికల్ హిట్ అవుతుంది. ఒక అద్భుతమైన టైటిల్ కూడా సెట్ అయితే మ్యాసివ్ మ్యూజికల్ హిట్ అవుతుంది. అన్ని లక్షణాలు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి బ్లాక్ బస్టర్ ఎంటర్టైనర్. నేను ఎప్పుడు చెప్తుంటాను, నేను పోగొండ ఉన్న ఫ్యాక్ట్ చెప్తాను, ఒకసారి తప్పించుకుంటాను కూడా. ఆర్కే ఫస్ట్ ఈ కథ చెప్పినప్పుడు చెప్పాను, ఎక్సలెంట్ సబ్జెక్ట్, పర్ఫెక్ట్గా తీస్తే పెద్ద హిట్ అవుతుంది. నాకు మళ్ళీ మంచి క్యారెక్టర్ అని. ఈ సినిమాలో 3 కోరికలు నెరవేరుతాయి. ఒకటి, మన హీరోని యాక్షన్ హీరోగా చూడాలనుకున్న ఫ్యాన్స్ అందరికీ నాకు కూడా కోరిక, పర్ఫెక్షన్ ఉంటుంది ఆర్టిస్ట్. ఇందాక దామోదర్ గారు చెప్పినట్టు, ఈ డజంట్ నీడ్ టు సర్చ్ ఫర్ సక్సెస్ ఎనీమోర్, ఈస్ గోయింగ్ ఇన్ టు పర్ఫెక్షన్ లైక్ మహేష్ బాబు. హార్టీ కంగ్రాచులేషన్స్ టు హెమ్. తర్వాత మా డైరెక్టర్ ఆర్కే, మంచి మనసుతో పాటు మంచి మేధస్సు, మితభాషి, శ్రమజీవి, అన్నిటికి కలిసి ఫస్ట్ సినిమా సచిన్ టెండూల్కర్ గారు 6తో స్టార్ట్ చేస్తాడు ఖచ్చితంగా, నేను చెప్తున్నాను. ఇప్పుడు రేడియో ఆన్ చేసిన అడడే తొలి ప్రేమ ఆ సాంగ్. సో ఐ నో ఇట్స్ ఆల్రెడీ అ బిగ్ హిట్ అండ్ ఐ హోప్ ద ఫిల్మ్ ఆల్సో బికమ్స్ అ బిగ్ హిట్. ఆల్ ద వెరీ బెస్ట్ టు ద 3 ప్రొడ్యూసర్స్ అండ్ సుధీర్ బాబు. ఆ డెడికేషన్, ఆ హార్డ్ వర్క్ యూ పుట్ ఇన్ టు ద ఫిల్మ్ ఇస్ రియలీ ఇన్స్పైరింగ్ బ్రో. అండ్ ఐ థింక్ 2 ఫిల్మ్స్ యాక్టర్ గా చేసి ఈ ఫిల్మ్ నుంచి స్టార్ అయిపోతున్నారు. సో I wish you all the very best when it comes to stardom. I hope you become a really big star because people who have so much dedication deserve that stardom. All the very best to you and all the very best to you, Asmita, and the whole team. Good luck, and I genuinely hope and pray it's a very, very, very big hit. Thank you. నా హృదయపూర్వక నమస్కారాలు. మైక్ ఇచ్చి కెమెరాను కూర్చోబెడితే బ్రహ్మాండంగా మాటలు వస్తాయి. ఆడమగాడ్రా బుజ్జి టైటిల్ ఇట్ సెల్ఫ్ బిగ్ హిట్ అండి. ఎందుకంటే ఈ టైటిల్ అనుకున్న తర్వాత చాలా మందికి చెప్పాను టైటిల్, నా సినిమా టైటిల్ ఆడమగాడ్రా బుజ్జి అని. సో ఫస్ట్ ఏంటంతో అందరూ సూపర్ 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 అని చెప్పారు. కొంతమంది అయితే మేమంతా మాడగలం అని కూడా అన్నారు. అంటే అంత పాపులర్ డైలాగ్ అది. సో ఈ విషయంలో ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి. అంత డైలాగ్ అంత హిట్ అండి. సో త్రివిక్రమ్ గారికి మీ అందరి ముందు నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆ సినిమా ప్రొడ్యూసర్స్ జైబేరి కిషోర్ గారికి, మురళీమోహన్ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి ఈ టైటిల్ నచ్చింది, బ్రహ్మాండంగా పబ్లిక్లో రీచ్ అయింది. ఈ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ ఇచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలకి, మీడియా వారికి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ నిర్మాత సుబ్బారెడ్డి గారు నాకు మంచి ఫ్రెండ్ అనమాట. తను ఫస్ట్ టైం తీస్తున్న ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు చెప్పాడు సినిమా చాలా అద్భుతంగా వచ్చిందన్న అని చెప్పి. అలాగే డైరెక్టర్ ఫస్ట్ టైం, తనకి వీళ్ళిద్దరికి మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్. ఆయన ఇబ్బంది పెడతాడు కానీ బ్రహ్మాండంగా చేస్తాడు. ఆడియో అంతా చాలా బాగుంది, బ్రహ్మాండమైన హిట్. నాకు మంచి మిత్రుడు.
ఈ ఎంటైర్ టీంకి ఆడు మగాడ్రా బుజ్జి అని గొప్పగా చెప్పుకునే విధంగా ఈ సినిమా ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఇక చెప్పాల్సింది హీరో గురించి, సుధీర్ బాబు గురించి. 7వ తారీఖు రిలీజ్ తర్వాత మళ్ళీ సక్సెస్ మీట్ పెడతాం. డెఫినెట్ గా మాకు మంచి అవుట్పుట్ ఇచ్చి మా డైరెక్టర్ గారు హీరో అందరూ మంచి హిట్ అవుతుందని మాకు 100% నమ్మకం ఉందండి. సక్సెస్ మీట్ తర్వాత 7th తర్వాత మేము ఒకరోజు సక్సెస్ మీట్ పెడతాం. ఆ మీట్ లో నేను మాట్లాడతాను. నా ధన్యవాదాలండి. ఆడు మగాడ్రా బుజ్జి 7th రాబోతుందండి. ప్రేక్షకులు ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారని మేము ఆశిస్తున్నాం. నెక్స్ట్ 7th తర్వాత మీరే చెప్తారా, మేము చూస్తున్నామండి. థ్యాంక్ యూ. First of all, I'm super duper excited. Aadu Magadra Bujji is releasing on the 7th and it's just 2 days, so very nervous and very excited. This movie just happened by luck to me. I was just here for some other work and I gave this audition like any other audition we give. I was in no frame of mind that I'm going to be doing this movie, but I'm really happy that I'm a part of this project. It's amazing. From the producers to the director to the cameraman to my co-star, everybody has been very supportive and has made me very comfortable all the time. Talking about Sudhir, he made every effort, as in throughout the shooting of the movie, if I was facing any trouble during the scene, what's happening, what's not happening, I would ask him, and he would never, he was very patient with me, and I had a good time, very good time shooting with him. He's very hardworking, superb dancer, and a great inspiration because of the amount of work, the amount of hard work he puts into his every scene. And of course, the director, I would like to thank him for choosing me to play Indu. And he's very intelligent, and he's done a lot of work with Rajmouli sir and Shrinu Ekla sir. But the kind of freshness he's brought into this movie is something that we'll see on the 7th, of course. వేదిక మీద ఉన్న పెద్దలకి కృతజ్ఞతలు ఫర్ కమింగ్ ఆల్ ద వే. ముందుగా శ్రీ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఒక చాలా మంచి పార్ట్ ఇచ్చారు ఈ సినిమాకి. రియల్లీ హ్యాడ్ ఫన్ డాన్సింగ్ ఫర్ దోస్ నెంబర్స్. ఇకపోతే సినిమాల్లో ఇప్పటిదాకా సినిమాలో నా జర్నీ, నా మొదటి సినిమా SMS ఒక 10th క్లాస్ ఎగ్జామ్ లాంటిది, పాస్ అయ్యా. నా రెండో సినిమా ప్రేమ కథా చిత్రం ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ లాంటిది, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. ఇప్పుడు నా మూడో సినిమా ఆడు మగాడ్రా బుజ్జి, సెకండ్ ఇయర్ ఎగ్జామ్, ఇంటర్ ఎగ్జామ్ ర్యాంక్ కోసం ట్రై చేస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నా నేను. కానీ నమ్మకం ఉంది డెఫినెట్గా ర్యాంక్ వస్తుందని. దానికి ముఖ్యంగా కారణం మా ప్రిన్సిపల్ అంటే ఎవరు కాదు, ఈ సినిమా డైరెక్టర్ ఆర్కే. తను ఏ యూనివర్సిటీలో చదివొచ్చాడంటే రాజమౌళి యూనివర్సిటీలో చదువుకొని వచ్చాడు. సో ఒక నమ్మకంతో ఈ ప్రాజెక్ట్ చేద్దాం అనుకున్నాం. అదే నమ్మకాన్ని నిలబెట్టాడు. నిజంగా ఆయన దగ్గర ఉన్న హార్డ్ వర్క్ అండ్ డిసిప్లిన్ నాకు బాగా నచ్చుతాయి. థ్యాంక్ యూ ఆర్కే. ఒక ఫ్యాంటాస్టిక్ సినిమా తీసావు. ఐఎమ్ సో హ్యాపీ. నాకు ఇంకా ధైర్యం ఇచ్చావు కొత్త డైరెక్టర్స్తో వర్క్ చేయడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇకపోతే ఈ సినిమా ప్రొడ్యూసర్స్ SL రెడ్డి, సుబ్బారెడ్డి గారు ఒక మంచి ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్స్. ఒక మంచి ప్యాషన్ ఉంటేనే ఒక మంచి సినిమా తయారవుతుంది. ఈరోజు అవుట్పుట్ చూస్తే కనుక అంత మంచి ప్రొడక్షన్ వాల్యూస్తో కనిపిస్తుంది. సో రియలీ థ్యాంక్ యూ సార్ అండ్ ఆల్ ద బెస్ట్. డెఫినెట్గా మీరు మనీ చేసుకుంటారు. My experience in this movie has been very new and very different because it's my second movie in Telugu.